హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ రిషి. ఈ ఇయర్ వరలక్ష్మి రథం డెకరేషన్ అయితే ఈ విధంగా చేసుకున్నాను. ఈ ఇయర్ అంటే ప్రతి ఇయర్ చేసుకుంటున్నాను కాదు, ఫస్ట్ టైం ఈ ఇయర్ అయితే నేను ఇలా చేసుకున్నాను. చాలా బాగా చేసుకున్నాను. అండ్ ఈ ఇయర్ అయితే ఈ విధంగా వరలక్ష్మి రథం అన్నది చేసుకున్నాను. వచ్చే ఇయర్ కూడా ఇంకా అప్డేట్గా చేసుకోవాలని, అప్డేట్ కంటే ఇంకా కొంచెం ఈ ఇయర్ పెట్టలేనివి వచ్చే ఇయర్ ఇంకొక ఐటమ్స్ ఏమైనా యాడ్ చేయాలని అనుకుంటున్నాను. అంటే ఇయర్ పెంచుకుంటూ వెళ్దామని అనుకుంటున్నాను అనమాట. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. మా ఇంట్లో వరలక్ష్మి రథం ఎలా జరిగిందో కూడా కామెంట్ చేయండి. అండ్ మీ ఇంట్లో వరలక్ష్మి రథం కూడా కామెంట్ చేయండి. వరలక్ష్మి పూజ అయితే చాలా బాగా జరిగింది. ఇది వీడియో లెంత్ ఎక్కువ కాబట్టి నేను ఎక్కువ సాంగ్తోనే కంటిన్యూ చేస్తాను. మధ్యలో వాయిస్ కూడా ఇస్తాను. ఏది ఎక్కడ చేసాము అని, ఏవి ఎక్కడ పర్చేస్ చేసామో కూడా నేను మధ్యలో వాయిస్ అనేది ఇస్తూ ఉంటాను. ఎందుకంటే లెంత్ ఎక్కువ కాబట్టి ఎక్కువ మాట్లాడలేము కాబట్టి, అలాగే ఏం మాట్లాడాలో కూడా తెలీదు. మనకు తెలిసిన మట్టికి మాట్లాడాలి కాబట్టి నేనైతే చాలా మట్టికి నేను సాంగ్తో కంటిన్యూ చేస్తున్నాను. ప్లీజ్ అనుకోకుండా కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఇయర్ వరలక్ష్మి రథం సాక్షిగా మా యూట్యూబర్ ఫ్యామిలీస్ మెంబర్స్ ఎక్కువ అవుతారని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. మీరు కూడా అలాగే కోరుకుంటూ మమ్మల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబర్స్ చేసుకోండి ప్లీజ్. అండ్ మీ బ్లెస్సింగ్స్ అనేవి కూడా మాకు కంపల్సరీగా ఉండాలి. నా యూట్యూబ్ సక్సెస్ అయ్యేలాగా మీరందరూ ప్రయత్నిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ వరలక్ష్మి రథం శుభాకాంక్షలు. అండ్ శ్రావణ మాసం కూడా ఫుల్ వీడియో మాత్రం కంటిన్యూగా చూడండి, ఎక్కడ మిస్ అవ్వద్దు.
వీడియో ఫ్రంట్ని తీస్తే ఇంకా బాగుండు, ఎందుకంటే బ్యాక్ సైడ్ తీస్తే ఓన్లీ బ్లాక్గా కాపాడుతుంది. ఇటువైపు నుంచి తీయడం వల్ల మీకు డెకరేషన్ కాపాడడం లేదు, ఓన్లీ ఇటు సైడ్ నుంచి ఇలాగే కాపాడుతుంది. ఇంకా వీడియోస్ అప్లోడ్ చేయాలంటే నేను మీ హెల్ప్ కూడా నాకు అవసరం, ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తేనే కదా మనం ఏమైనా వీడియోస్ అని పెట్టడానికి ఇంట్రెస్ట్ అనేది చూపిస్తాము. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఇంకా వీడియోస్ కూడా పెట్టడానికి అప్లోడ్ చేస్తాను. మెయిన్గా నేనైతే ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను. అది ఏ బిజినెస్ అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానన్నమాట. అది కూడా బ్యాంక్కి సంబంధించింది. ఆ వీడియోస్ కూడా నేను ఏం చేశాను అన్నది కూడా ఇందులోనే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఖాళీ టైంలోని. నాకైతే చిన్నపిల్లల వల్ల అవ్వడం లేదు, దానివల్ల వీడియోస్ తీయడానికి కూడా అప్లోడ్ చేయడానికి కూడా అవ్వడం లేదు. మరిన్ని వీడియోస్ అంటే ఓన్లీ నా బిజినెస్కి సంబంధించినవి కాకుండా మిగతా వీడియోస్ కూడా, అంటే లాంగ్ వెళ్ళిన వీడియోస్ కానీ, ఏవైనా ఫంక్షన్ వీడియోస్ కానీ, ఆల్ వీడియోస్ అయితే మాత్రం నేను ఇందులో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఒక్కొక్క దానికి వేరే వేరే ఛానల్స్ కాకుండా అన్నీ ఒకే ఛానల్లో పెట్టేలాగా నేను ట్రై చేస్తాను అన్నమాట. ఆల్రెడీ మీకు చూసే ఉంటారు, ఇందులో చాలా వీడియోస్ పెట్టాను. ఒకే వీడియో కంటెంట్ కాకుండా ఆల్ వీడియోస్ కంటెంట్తో మాత్రం పెట్టాను ఇందులోని, మీరు చూడొచ్చు. లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతానికి ఈ ఇయర్ వరలక్ష్మి వ్రతానికి డిఫరెంట్ ఏంటో కూడా మీరు చెప్పాలి నాకు, ఎందుకంటే లాస్ట్ ఇయర్ పెద్ద చేసుకోలేదు, ఈ ఇయర్ చాలా బాగా జరిగింది. నేనైతే 5 ముత్తైదులకి తాంబూలం అన్నది ఇచ్చాను బ్లౌజ్ పీసులతోటి. అలాగే నేనైతే రూపు బదులుగా అమ్మవారి రూపు కాకుండా మా ఇద్దరు పిల్లలకి మెల్లో హనుమంత్ బిళ్ళలను మాత్రం తీసుకున్నాను. సరికొక బిళ్ళ సేమ్ మోడల్ తీసుకున్నాను. అలాగే పెట్టిలు కూడా నేను కొనుక్కున్నాను అనమాట. అంటే నా ఈ పాత పెట్టిలు ఇచ్చేసి కొత్తవి తీసుకున్నాను. ఈ ఇయర్ అయితే వరలక్ష్మీదేవి కృప వల్ల అయితే నేను గోల్డ్ అన్నది పెట్టుకోవడం జరిగింది. లాస్ట్ ఇయర్ అయితే గోల్డ్ కూడా నేను కొనుక్కోలేదు. ఈ ఇయర్ అయితే అవి కూడా నేను మా పిల్లలు రింగ్స్ ఎక్స్చేంజ్ చేసి ఆ బిళ్ళలు అన్నది తీసుకున్నాను. ఎందుకంటే బిళ్ళలు అయితే మెడలో అలాగా ఉంటాయి కాబట్టి రింగ్స్ అయితే వాళ్ళకి హ్యాండ్స్కి సాల్తలేదు, దానివల్ల ఇవి మార్చేసి నేను ఇవి అనేది మాత్రం తీసుకున్నాను. అవి కూడా మీకు రేట్ అయ్యి ఎంత పడినాయో కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను, షార్ట్ వీడియోలో. లాస్ట్ వరకు వీడియో చూసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మై యూట్యూబర్స్ ఫ్యామిలీ మెంబర్స్.
ఫైనల్గా అయితే మాత్రం పూజ కంప్లీట్ అయిపోయింది. అండ్ నేనైతే శారీస్ ఎక్కడ తీసుకున్నామో చెప్తాను. అది నేను లక్కీ షాపింగ్ మాల్ సిగ్నేచర్లో తీసుకున్నమాట. ఆఫర్స్లోని రిజబుల్ రేట్స్కే వచ్చినాయి. అంటే ఆఫర్స్ అంటే ఏముంటుంది మీకు తెలుసు, వాళ్ళు అనుకున్న రేటే ఆఫర్స్ కింద పెడతారు. అయినా మనకు తప్పదు తీసుకోవడం కాబట్టి తీసుకుంటాము. మేమైతే మా హస్బెండ్స్కి అక్షంతలు వేసుకుని ఆశీర్వాదం తీయించుకున్నాం అనమాట. మా మమ్మీ మా డాడీ పెట్టుకున్న వీడియో తీయలేదు నేను. అండ్ ఫైనల్గా woke up late, missed the morning glaze, but the sunlight hits in so many ways. Grabbed my shades and hit the streets, no plan, chasing vibes like seashells in the sand. Radio hums a tune I can't name, crooked smiles, crashing waves, no shame. Flip my phone, toss it in my bag. Today's for us, no time to lag. Feel the world just turning slow. Let the breeze tell us where to go. Every step a beat we can make. Life's a tune, sing it till we break. Concrete warm under my bare feet. Crowds moving like a heartbeat. Skipping stones in city streams we find. Let's write a new story, leave the old behind.